హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి కొత్త వారంలోకైతే అడుగు పెట్టేశామండి. ఈ వారంలో మనం రుచి చూడబోతున్నాము గోదావరి జిల్లా వంటకాలు. మరి మామూలుగా ఉంటదండి. మరి అక్కడి వంటలతో పాటు అక్కడి విశేషాల్ని కూడా మనకి పరిచయం చేయడానికి మన సెట్కి వచ్చేసారు రాజేశ్వరి గారు. వారిని ఆహ్వానించేద్దాం. లెట్స్ వెల్కమ్ రాజేశ్వరి గారు. హలో రాజేశ్వరి గారు. హాయ్, ఎలా ఉన్నారు? హాయ్. సో ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి. సో గోదావరిలో ఎక్కడండి రాజేశ్వరి గారు మీది? కాకినాడ మరి. కాకినాడ. హాయ్ హాయ్. ఓకే, సో అయితే ఈ వారం అంతా మాకు గోదావరి జిల్లా వంటకాలు అన్నమాట. అవునండి. మరి వంటలేనా గోదావరి జిల్లా అంటే వేటకారం కూడా ఉంటుంది అంటారు కదా, అది కూడా ఏమన్నా రుచి చూపిస్తారా? పూసంత వెటకారం కూడా రుచి చూపిస్తా. మీ వంటలతో పాటు వేటకారం కూడా రుచి చూపిస్తారా? అయితే హాయ్. నేను రెడీగా ఉన్నాను మరి రెండు రుచి చూడడానికి. ఫైన్ అండి. సో రాజేశ్వరి గారు, అయితే ఫస్ట్ ఏ వంటకాన్ని మాకు పరిచయం చేయబోతున్నారు? ఈరోజు ట్రై కలర్ రైస్. ట్రై కలర్ రైస్. ఓకే, మన రిపబ్లిక్ డే స్పెషల్ కాబట్టి ట్రై కలర్ రైస్ చేసేయబోతున్నారా? ఓకే అండి, ఫైన్. సో ట్రై కలర్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ట్రై కలర్ రైస్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో రాజేశ్వరి గారు, ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. మంచి కలర్ఫుల్గా ట్రై కలర్ రైస్ పేరుకు తగ్గట్టే. అబ్బో, క్యారెట్, అదేంటి బఠానీ, కొబ్బరి తురుము, ఇంట్రెస్టింగ్ ఉందండి. సో అంటే ఇప్పుడు ఇది మనకి కర్రీ అది ఏం అవసరం లేకుండా ఇలా రైసే హ్యాపీగా తినేయచ్చు వితౌట్ కర్రీ కాంబినేషన్ ఏం లేకుండా. ఓకే అండి, అయితే మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ వెలిగించేద్దాం. ఆయిల్ వేస్తున్నాను అనుష. ఓకే అండి. హీట్ ఎక్కిన వెంటనే ముందుగా తాలింపు, పోపు దినుసులు. ఓకే. సో ఆయిల్ వేసేసుకున్నాము, పోపు దినుసులు కూడా వేసుకున్నాము. నెక్స్ట్ అండి కరివేపాకు. ఓకే. సో అయితే రాజేశ్వరి గారు, కాకినాడకు మీకు ఏంటి సంబంధం? పుట్టినిల్లా మెట్టినిల్లా? రెండు కాకినాడే అండి. పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా కాకినాడే. రెండు కాకినాడేనా? అవును. ఓకే, సో అక్కడే చూసి ఇచ్చేసారు అయితే. లక్కీగా. సో మరి హైదరాబాద్ రావడం ఎలా? ఇక్కడ మా అమ్మాయి ఉందని వచ్చాను. ఓ, విజిట్కి వచ్చారు జస్ట్? అవును. మళ్ళీ బ్యాక్ టు కాకినాడ అయితే? అవును. ఓకే. ఓకే, సో ఇవి కొంచెం వేగినట్టున్నాయండి. నెక్స్ట్ టైం వేసుకుందాం. కొబ్బరి తురుమా. ఓకే, ఇదిగోండి మీరు చేసుకుంటా. ఓకే, సో రాజేశ్వరి గారు, అయితే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నేను ఫ్యాషన్ డిజైనర్ని అండ్ అదే 25 ఇయర్స్ నుంచి సిల్వర్ జూబ్లీ ఫేమ్ మాది. క్లౌడ్ కిచెన్ కూడా 10 ఇయర్స్ నుంచి రన్ చేస్తూ ఉన్నాను. ఓకే. నాకు 2 పిల్లలు. మా అమ్మాయి ప్రత్యూష బీటెక్ ఎంబీఏ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. మా అబ్బాయి వారసత్వం ఇచ్చారు అయితే. అవునమ్మా. ప్రత్యూష గారికి. మా అబ్బాయి కస్టమ్స్ ఆఫీసర్గా ముంబైలో వర్క్ చేస్తూ ఉన్నారు. మా హస్బెండ్ పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా చేసి రిటైర్. వావ్, సో హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్ పన్నీర్ వేస్తాను. పన్నీర్ తురుము. ఓకే. సో అమ్మాయిని మొత్తానికి ఫ్యాషన్ డిజైనింగ్ వైపు తీసుకొచ్చేసారనమాట. తన ఇంట్రెస్టా మీ ఇంట్రెస్టా అండి? నేను ఈ ఫీల్డ్లో 25 ఇయర్స్ నుంచి ఉన్నాను. తను చిన్నప్పటి నుంచి ఒక పక్కన స్టడీస్లో ఉంటూనే తను కూడా చూసుకునేది, బొటిక్ డిజైనింగ్ వర్క్ అంతా చూసుకునేది. ఓకే. సో తనకి కూడా బిజినెస్ ఇంట్రెస్ట్, అందువల్ల ఇది చూడడం కోసం ఎంబీఏ కూడా చేసింది. అంటే ఇలా ఇంకా ఇంట్లో చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ అలాగా ఆ ఇంట్రెస్ట్ తోటి ఇంకా ఇటే వెళ్ళాలని అనుకుంది ఫ్యాషన్ డిజైనింగ్ వైపు. ఓకే. లేడీస్ ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ అట్రాక్ట్ అవుతారు. అవును, డెఫినెట్గా. ఇప్పుడు సాల్టా. ఓకే.
ఓకే, ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ అంతా కలుపుకుంటున్నాం చక్కగా. దీన్ని పక్కకు తీసేయచ్చు. పక్కన పెట్టుకోవాలండి ఇది. ఓకే, ఇంకొక ప్లేట్ కావాలమ్మా మనకి. రాజేశ్వరి గారు, సో ఇది పక్కన పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటండి? దీన్ని ప్లేట్లోకి తీసేసి మళ్ళీ 2 స్టవ్లు కూడా అంటించండి. ఓకే, సో రాజేశ్వరి గారు దాన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాం కదండి, నెక్స్ట్ ఏంటి? మళ్ళీ స్టవ్ వెలిగించండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేయను. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాము. 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఓకే, కొద్దిగా ఆయిల్. మళ్ళీ కొద్దిగా మళ్ళీ పోపు దినుసులు వేయాలి. ఓకే. ఓకే, పోపు దినుసులు వేసుకున్నాము. నెక్స్ట్ అండి కరివేపాకు కొద్దిగా. కరివేపాకు. తర్వాత అండి క్యారెట్ వేస్తున్నాం. క్యారెట్ తురుము. ఓకే. ఓ, సో అంటే ఒక్కొక్క ప్రిపరేషన్ లాగా, ఒకటి వైట్, ఆరెంజ్, గ్రీన్ ఇలా అన్నమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు ప్రాసెస్. నెక్స్ట్ అండి సాల్ట్ దీనికి తగినంతగా యాడ్ చేయాలి. మిక్సీ జార్ ఇవ్వండి. ఓకే, సరే ఇదిగోండి మిక్సీ జార్. సో దీంట్లో ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు? మనకి వైట్ రైస్ అయిపోయింది, క్యారెట్తో రెడ్ కలర్ రైస్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మింట్ లీవ్స్, ఓకే, పుదీనా, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్ కొంచెం హాఫ్ వేస్తున్నాను, హాఫ్ ఉంచుతున్నాను. కరివేపాకు, కొంచెం సాల్ట్, మసాలా పౌడర్, ధనియాల పౌడర్, ఓకే, జీలకర్ర పౌడర్. ఓకే. ఆ వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలా? కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఓకే, చాలా కొద్దిగా వాటర్ ఒక డ్రాప్ వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ అంత. చాలా కొంచెం. ఓకే, మిక్సీ పట్టుకొని వచ్చేయండి అక్కడ ఉంది. ఓకే, సో మిక్సీ పట్టుకోవడం అయిపోయిందండి. ఓకే, ఇలా అయిపోయిందండి, మంచి పేస్ట్ లాగా వచ్చేసి. ఓకే అండి, ఫైన్. నెక్స్ట్ ఏంటండి? మళ్ళీ స్టవ్ అండి. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి నెయ్యి వేసుకోవాలి. ఓకే, గీ 2 స్పూన్స్. దీంట్లో ఇలాచి, లవంగ, దాల్చిన, మిరియాలు, ఓకే, మసాలా దినుసులు ఇవన్నీ కూడా. ఇదిగో ఇవి కొద్దిగా ఇలా వేగంగానే. సో ఇది ఎంత ఆఫెన్ చేస్తూ ఉంటారండి ఇంట్లో ఈ రెసిపీ? ఇవి కొంచెం వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉంటామండి. వీక్లీ వన్స్. ఓకే, ఓకే, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుంటున్నాం. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో కూడా మనం కొద్దిగా సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఇందులో ఈ గ్రీన్ పీసెస్ కూడా యాడ్ చేసేసి పేస్ట్. సో యా, ఇది నెక్స్ట్ ఏంటండి? దీన్ని నెక్స్ట్ ఏం చేద్దాం? ఉడికించుకున్న రైస్. ఇప్పుడు మనం 3 కలర్స్ మనం ఫ్లేవర్ ప్రిపరేషన్ చేసుకున్నాం కదా, ఓకే, దీన్ని 3 పార్ట్స్గా ఈ రైస్ని క్యారెట్లోకి కొంత, ఆ ప్లేట్కి వన్ష. ఓకే, సో ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ఇవన్నీ వేసి దీంట్లో కొంచెమా? ఇది మా గోదావరి జిల్లాలాగా మన ట్రెడిషనల్ తెలుగు తాలింపు స్టైల్ ప్రిపరేషన్ చేశాను. ఓకే, కొబ్బరి, పన్నీరు,
దీంట్లోకి మామూలు తాలింపు రైస్. ఇందులో ఇది మొత్తం 3 పార్ట్లుగా తీసుకొని ఓకే ఈ గ్రీన్ పేస్ట్లోకి ఇది మొగలై ప్రిపరేషన్స్ లాగా మనకి లవంగాలు మసాలాతో చేసిన పేస్ట్ ఓకే మూడింట్లోనూ మనని ఈక్వల్గా కలుపుకుంటాం. సో ఇది కూడా కలిపేమంటారా? కలిపిన నిమిషం. సో ఇలా ట్రై కలర్ రైస్ అయిపోతుంది అన్నమాట అయితే. ఓకే దీన్ని మనం ఇప్పుడు ఒకటి వైట్, ఒకటి ఆరెంజ్, ఒకటి గ్రీన్. సో రాజేశ్వరి గారు కలుపుకోవడం అయిపోయిందా అండి? అనుష సర్వింగ్ ప్లేట్ ఇవ్వమ్మా. ఓకే ఇదిగోండి రాజేశ్వరి గారు. ఇప్పుడు మనం ట్రై కలర్స్ 3 కలర్స్ ఫ్లేవర్స్ రెడీ అయిపోయినాయి. మనం ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లాగ్ కాన్సెప్ట్తో ముందుగా Okay, first క్యారెట్ ఆరెంజ్ రైస్, ఓకే తర్వాత ఫ్లాగ్ సెంటర్లో ఉండే వైట్ కలర్ ఓకే పన్నీర్ అండ్ కోకోనట్తో చేసిన రైస్, ఓకే లాస్ట్లీ గ్రీన్ రైస్. లాస్ట్లీ గ్రీన్ రైస్. మధ్యలో మసాలా. ఓకే వావ్ ఆహా అసలు చూస్తుంటేనే కడుపు నిండిపోతుందండి. ఇచ్చేయండి. ట్రై కలర్స్ రైస్ రెడీ. ఎస్ ట్రై కలర్ రైస్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ట్రై కలర్ రైస్ కి కావలసిన పదార్థాలు: నూనె, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, పుదీనా, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, మసాలా దినుసులు, మిరియాల పొడి, ఉడికించుకున్న బాస్మతి అన్నం. ట్రై కలర్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, పన్నీర్ తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు వేసి కలిపి ఓ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, క్యారెట్ తురుము, సరిపడా ఉప్పు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పుదీనా, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు, కరివేపాకు, ఉప్పు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠానీలు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బాస్మతి అన్నాన్ని క్యారెట్ ప్యాన్ లో కొద్దిగా, పన్నీర్ ప్లేట్లో కొద్దిగా, పుదీనా ప్లేట్లో కొద్దిగా వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి ముందుగా క్యారెట్ అన్నం, తర్వాత పన్నీర్ కొబ్బరి అన్నం, ఆ తర్వాత పుదీనా అన్నం వేసి సర్వ్ చేసుకుంటే ట్రై కలర్ రైస్ రెడీ. ట్రై కలర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. రాజేశ్వరి గారు టేస్ట్ చేద్దామా? చేద్దాం. నాకు స్పూన్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా స్పూన్ తీసుకోండి. వావ్ చూపుడండి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీకు ఎలా ఉంది మీరు చేసిన వంటకం? సూపర్గా ఉంది. సూపర్గా ఉంది, నిజంగా చాలా బాగుందండి. సో మొత్తానికి ఒక మంచి రెసిపీని అయితే మాకు చేసి చూపించారు. నెక్స్ట్ ఏం రెసిపీని చేసి చూపించబోతున్నారు? అరటికాయ గారెలు. అరటికాయతో గారెలా? అవును. వావ్ ఇంట్రెస్టింగ్. అరటికాయ గారెలకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. అరటికాయ గారెలకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో రాజేశ్వరి గారు వచ్చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని అరటికాయతో గారెలు. బాగా ఇంట్రెస్టింగ్గా ఉందండి, నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏం చేద్దామండి? ఈ అరటికాయలు
ఉడికించుకొని తొక్క తీసి ఉడికించి పెట్టాము. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అరటికాయలు. స్టవ్ వెలిగించండి అనుష. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాము కదండి. లోపు డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ వేడి చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా మనకి. చేసేయమంటారా? చేసాం. ఓకే, సో ఇంకొక స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నామండి. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇది డ్రై ఫ్రై చేయాలి, ఎటువంటి ఆయిల్ వేయకుండా. గుల్లశనగపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా మిరియాలు, ఓకే, కొంచెం సాల్ట్. ఓకే, మిక్సీ జార్ ఇవ్వండి అనుష. ఇదిగోండి. ఈ జార్లోకి ఈ వేగిన మెటీరియల్ అంతా తీసుకోవాలి. ఓకే, మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఈ పప్పు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా దీంట్లో తీసుకుంటున్నాం మిక్సీ జార్లోకి. అవును, నేను ఇప్పుడు మిక్సీ పెట్టేస్తాను. ఓకే అండి, మిక్సీ పట్టుకొని వచ్చేయండి. ఓకే, ఇలా చక్కగా పొడిలాగా అయిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ అండి దీన్ని మ్యాష్ చేయడానికి మ్యాషర్ కావాలి. ఓకే, ఇదిగోండి. ఓకే, సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలండి. చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఈజీగానే మనకి మ్యాష్ అయిపోతుంది. ఇలా మ్యాష్ చేసుకున్న దాంట్లోకి తగినంత ఉప్పు వేస్తున్నాను. ఓకే, జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి, ఇది దాల్చిన లవంగ, ఇలాచి ముందే మిక్స్ చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్, ఓకే, ఫైనలీ చాప్డ్ ఆనియన్, ఓకే, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ వెలిగించారు కదా, హీట్ ఎక్కింది కదా. ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ అయిపోయిందండి. ఫైనలీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్, ఓకే, ఫైనలీ చాప్డ్ కొత్తిమీర. దీనిలోకి ఇప్పుడు ఈ శనగపిండి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్, కలుపుకోవాలండి మొత్తం అంతా. ఇంకేమన్నా వేసుకోవాలండి దాంట్లో? కొద్దిగా సాల్ట్, అంటే ఇది కొంచెం గారి రెడీ అవ్వడం కోసం. సో ఇంట్లో ఈ వంటకం ఎవరు ఇష్టంగా తింటూ ఉంటారండి? పాప, బాబా, మీ వారా? ఇది పిల్లలు ఎక్కువ, మా మనవలు ఎక్కువ ఇష్టంగా తింటారండి. మా అబ్బాయికి ఇష్టమే, మా పాప పిల్లలు, మా బాబు పిల్లలు ఇవి స్నాక్స్లా ఉంటాయని చెప్తున్నాను కదా. అరటికాయ విడిగా కూరలా కంటే మా మనవలు ఎక్కువ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ బ్యాటరీ లాగా గారెల పిండిలా తయారైంది. దీని ఇప్పుడు గారెలా ఒత్తుకుంటామండి. ఇది హీట్ అయిందో చూడండి. ఆయిల్ రెడీగా ఉందండి. ఇప్పుడు కొద్దిగా పచ్చి నూనె ఉంది కదండి, చేతికి అద్దుకోవాలి. హీట్ ఎక్కిందా? హీట్ అయిపోయిందండి. రాజేశ్వరి గారు రెడీయా? అరటికాయలు రెడీ. ఓకే, ఇచ్చేసేయండి. నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. అరటి గారెలు రెడీ అయిపోయాయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసేయండి. అరటి గారెలకి కావలసిన పదార్థాలు: నూనె, ఎండుమిర్చి, పుట్నాల పప్పు, మిరియాలు, ఉప్పు, ఉడికించి పెట్టుకున్న అరటికాయ, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర.
అరటి గారెలు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లో శనగపప్పు, ఎండుమిర్చి, మిరియాలు, ఉప్పు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న అరటికాయ వేసి మెదుపుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి, నీళ్లు పోసి గారె పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిని గారెల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అరటి గారెలు రెడీ. అరటి గారెలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. రాజేశ్వరి గారు టేస్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే. నిజంగానే సూపర్ అండి. చాలా బాగున్నాయి. మంచి స్పైసీగా కూడా ఉందండి. ఇందులో మసాలా కూడా వేసాం కదా. సో మొత్తానికి 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదండి, గోదావరి స్పెషల్ ట్రై కలర్ రైస్ అండ్ అలానే అరటి గారెలు 2 కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ రేపు కూడా నేను, రాజేశ్వరి గారు మరొక 2 ప్రత్యేక గోదావరి వంటకాలతోటి మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.